అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గిరిజన మోర్చా ద్వారా గిరిజన బంధువులందరినీ కలుసుకోవడం జరుగుతుంది. గిరిజనులు మన దేశంలో ఒక ముఖ్య భాగస్థులు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు వారిని గుర్తించుతారు. దీనికి నిదర్శనంగా ఎక్కడో మారుమూలలో ఉన్న పుట్టి పెరిగిన మహిళా మూర్తి ఇప్పుడు మన దేశ రాష్ట్రపతి. ప్రతి ఒక్కరిని గుర్తుంచుకొని నరేంద్ర మోడీ గారు వారికి అవసరాలు ఏంటి, వారికి అవకాశాలు ఏంటి చూసి వారికి తగ్గట్టుగా కేంద్ర పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నో పథకాలు కేవలం గిరిజనుల్ని ఉద్దేశించి ప్రవేశపెడుతున్నారు. గిరిజన యూనివర్సిటీలు కట్టిస్తున్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక హాస్పిటల్స్ కట్టిస్తున్నారు. వారికి ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువనేవో అక్కడికి వారిని పంపిస్తున్నారు. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికే సాధ్యం. మేము గత కొన్ని రోజుల నుంచి ప్రతి గ్రామంకి వెళ్ళినప్పుడు, ప్రతి తాండాకి వెళ్ళినప్పుడు వారు ఒకటే, ఈసారి నరేంద్ర మోడీ గారికి మేము తప్పకుండా 100కి 100 మంది మేము వారికి మేము సపోర్ట్ చేస్తాం. వారి ప్రతినిధిగా మీకు మేము గెలిపించి మా సమస్యలు, మాకు ముఖ్యంగా ఖమ్మంలో గిరిజన బిడ్డలు ఎక్కువ, వారు ఏ రకమైన అవకాశాలు లేక గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో వారి మీద తీవ్ర అశ్రద్ధ చూపిస్తున్నారు. వారి కోసం ఏది కూడా గత 10 సంవత్సరాల్లో ఒక స్పెషల్ ప్యాకేజ్ కానీ, ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కానీ, వారిది ఏదున్నా కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలే చేస్తున్నారు. కానీ శ్రద్ధతోటి గిరిజనులు ఉద్దేశించి ఏమీ చేయట్లేదు. మేము గత 3 నెలల నుంచి మేము తిరుగుతున్నప్పుడు కొన్ని అనుకున్నాం. క్లుప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ట్రైబల్ యూనివర్సిటీ అనుబంధ కళాశాల ఏర్పాటు చేయుట, గిరిజన ఉత్పత్తులకు గిరిజన కార్పొరేషన్ ద్వారా మంచి రేటు ఇప్పించడం, గిరిజన మహిళలకు రుణాలు అందేలాగా, సాగునీరు పక్కా ఇల్లు మాది పూచి, మా గిరిజన సంస్కృతి ఒక గొప్పది. అది దాన్ని మేము కాపాడేటట్టు, దాన్ని ప్రజలకు తెలిసేటట్టు, ప్రపంచానికి తెలిసేటట్టు మేము కృషి చేస్తాం. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్రా వినోద్ కుమార్ గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు భారీ బహిరంగ సభ ర్యాలీ నిర్వహించడం జరిగింది. 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద మొత్తంలో గిరిజనులు ఇవాళ నరేంద్ర మోడీ గారికి 3వసారి ప్రధానమంత్రి చేయాలి, తాండ్రా వినోద్ రావు గారికి కూడా పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఇవాళ గిరిజనులు నిశ్చయించుకున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందిన, ఇవాళ తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రవేశపెట్టిన, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప గత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు ఏమి చేయలేని పరిస్థితి. ఇవాళ ఎక్కడ చూసినా తండాల్లో, గ్రామాల్లో, గూడాల్లో ఇవాళ ఎమ్మెల్యే ఓటు కాంగ్రెస్కు వేరే పార్టీకి వేసినా, ఇవాళ పార్టీలకు అతీతంగా కార్యకర్తలు కావచ్చు, వేరే పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఇవాళ ఓటేయాలని నిశ్చయించుకున్నారు. అనేక గ్రామాల్లో ఇవాళ మేము తిరగడం జరుగుతుంది. ఇవాళ వినోద్ రావు గారు ఇవాళ పార్లమెంట్లో అడుగు పెట్టబోతా ఉన్నారు. ఇవాళ తెలంగాణకు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సమ్మక్క సారమ్మ యూనివర్సిటీ కావచ్చు, ప్రధానమంత్రి జన్మన్ పథకం కావచ్చు, ఒక మహిళకు పార్లమెంట్ ఇవాళ మొదటి దేశ పౌరురాలుగా ఇవాళ నియమించడం కావచ్చు, అదేవిధంగా ఏకలవ్య పాఠశాలలు కావచ్చు, ఇవాళ ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసినా నరేంద్ర మోడీ గారు ఇచ్చింది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు. కనుక ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ ఖమ్మంలో ఉన్న గిరిజనులు మొత్తం కూడా మళ్ళీ వాళ్ళ ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి, ఈ కుటుంబ పార్టీకి వేయకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ ధర్మం కొరకు, ఈ దేశం కోసము పాటుపడుతూ ఈ అభివృద్ధి కొరకు కూడా ఈ
తెలంగాణలో గిరిజనులు కావచ్చు, ఈ ఖమ్మంలో గిరిజనులు కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ వినోద్ రావు గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఇవాళ మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.